హాయ్ ఫ్రెండ్స్, మేమే దోల్పురుషులం మళ్ళీ వచ్చాం. ఈ మా ఎదోలతో ఎప్పుడో శాసనవి అందరూ రాసినప్పటి నుంచి అనుకుంటున్నాం ట్రిప్ వేద్దామని. ఈ నాలుగు కుదిరింది. ఈడు మా దోలతనం, ఈడి పేరు చెప్తాను చూడు. మా దాంట్లో దోలవతనం అంటే ఈడే. చూడండి వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, ఈడు యాక్టింగ్ ఒకసారి చూడండి. ఈడే యాక్టింగ్ను చూసారు ఫ్రెండ్స్, ఈడు యాక్టింగ్ అలా వైడెత్తుంది. ఆయనకన్నా ఉన్నాడు పేరు తరుణ్ అనమాట. ఆడు నట్టుకున్నాక ఎత్తుండం. సరే అసలు టాపిక్ వచ్చేస్తే ఈడంతా సోది చెప్తేనే మాత్రం అనుకోకుండా వినండి. మీ అందరూ ఎప్పటి నుంచో కూడా ట్రిప్ వేద్దాం అనుకున్నాం. కాకపోతే ఈరోజు కుదిరింది. మీరందరూ కలిసి దారిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దామని ప్లాన్ చేసాం. యాక్చువల్గా మా వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక ఊరు అనమాట. ఒకరిది పిఠాపురం, ఒకటి పెద్దాపురం, ఒకరిది తెమ్మాపురం అలా ఉంటుంది. ఒకరిది కాండ్రకోట. బట్ అందరం 8ంటికి వెళ్దామని ప్లాన్ చేసాం. బట్ షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది. మేము అందరూ గ్యాదర్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. ఇంకా కాకినాడ నుంచి ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యేటప్పటికి 10:30 అయిపోయింది. 10:30 బయలుదేరితే కరెక్ట్గా దిగులు వెళ్ళేసరికి 11 అయ్యింది. మళ్ళీ అక్కడ మిగతా ఫ్రెండ్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అందరం కలిసి పెట్రోల్ బంక్స్లో బండిలో పెట్రోల్ కొట్టించుకున్నాం. మాకు కాకినాడ నుంచి దిగులు రావడానికి 100 అయింది. అక్కడ నుంచి మళ్ళీ వాటర్ బస్ వెళ్ళడానికి 80 చేంజ్ అలా అయింది అంతే. మొత్తం ఓవరాల్ మాకు 300 పెట్రోల్ ఖర్చు సరిపోయింది. కాకినాడ నుంచి దిగులు నుంచి రిటర్న్ ఇంటికి కూడా ఇవ్వడం సరిపోయింది. 300 పెట్రోల్ కూడా. 11:30కి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయితే మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికి 1 అయిపోయింది. దారిలో లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. అయితే చాలా బాగా నచ్చింది మా అందరికీ కూడా. ఎండగా ఉన్నా సరే కొంచెం చల్లగా ఉండింది బండ్ల మీద వెళ్ళడం వల్ల. అంతేనండి, నేచర్ అంతా కూడా చూడడానికి చాలా బాగుంది. అటు ఇటు మొత్తం కూడా వెళ్ళడానికి లేట్ అయిపోయింది అని చెప్పి మా ఛాంప్ కూడా దోచున్నాను ఆడవాడి కంగారని. అదంతా మీరు పట్టించుకోకుండా ఒకసారి వ్యూ చూడండి. వెళ్ళే దారిలో చాలా ఊర్లు ఉన్నాయి. ప్రతిగా జనాలు అయితే రోడ్ల మీద ఎవరో కనిపించలేదు. ఊర్లు అయితే చాలా ఉన్నాయి. అటు ఇటు మొత్తం వెదర్ అంటే చాలా బాగుంది. అండ్ వ్యూ కూడా చాలా బాగా నచ్చింది మా వాళ్ళకి. మేము స్టార్ట్ అవ్వడం లేట్ అయిపోయింది కదా, అందువల్ల మేము ఫుడ్ కూడా బయట తీసుకోవాల్సి వచ్చింది. రాజవరం ఉంటుంది వెళ్ళే దారిలో. అక్కడ ఆగితే రాజుల పొలం అని చాలా ఫేమస్ అక్కడ. అదంతా అక్కడ ఆగి మొత్తం మేము బిర్యానీ తెచ్చుకున్నాం. ఒక ప్యాకెట్ 120 అలా పడింది మాకు. మేము తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరం అందరూ మళ్ళీ ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ వచ్చిన లేట్ అయిపోతుంది అని చెప్పి. వెళ్ళే దారిలో అయితే మాత్రం మంచి లొకేషన్ వచ్చింది. కొంచెం ఫ్రెండ్కి వెళ్తూ ఉంటుంది చూడండి. చాలా బాగా నచ్చింది మా వాళ్ళందరికీ అయితే. ఆ హిల్స్ మధ్యలో రైట్ సైడ్ అంతా ఉంటుంది లొకేషన్ పేరు. చాలా బాగా మీరు వెళ్ళినప్పుడు అతను చూడండి, ఖచ్చితంగా ఆగి మీరు అక్కడ ఖచ్చితంగా ఫోటోలు అయితే తీసుకుంటారు. అంత బాగుంటుంది అక్కడ. ఆ వ్యూ కోసం మళ్ళీ మీరు అక్కడ 5 minutes 10 minutes అక్కడే స్పెండ్ చేస్తాం. అక్కడ 10 minutes ఉండిపోయి మేము నిజంగా ఇక్కడ చూడండి. అసలు లొకేషన్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్ లొకేషన్ ఉంటుందని. నేను చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ఆగాం అక్కడ 10 నిమిషాలు పావుకుంటే అక్కడ టైం స్పెండ్ చేసి చెప్పాను కదా. ఆగే ఫోటోలు అన్నీ తీసుకున్నాం. మా దాంట్లో భార్గవ్ అని చెప్పాను కదా ఇందాక, వాడైతే ఫోటోలు పిచ్చాడు. సరే అదంతా ఫోటోలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళే దారిలో కూడా చాలామంది ఎదురయ్యారు. వాళ్ళంతా కూడా మా ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా అదే టైంకి ఇవి ఎంత పెద్దప్పటి నుంచి కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. మా ఫ్రెండ్స్ అందరిలో కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. అంతా చేసి మా యాదవ్ యాక్టింగ్ చూడండి ఒకసారి ఇల్లు వాడు. అవుతున్నావేంట్రా శ్రీరంగారంగ? నేను నవ్వలేదండి. మా జాంపడి గారు నవ్వు చూసారా ఎలా నవ్వుతున్నాడా. తాకడి మంది తిప్పేస్తారండి పాములు మావాడు తరుణ్. అది పెద్ద తోపడి పాములు పట్టినా కూడా గాడును ఈ యాక్టింగ్ లీడు. ఇక్కడ లొకేషన్ అయితే నిజంగా ఊరపాడు. మళ్ళీ అక్కడ ఆగితో రిటర్న్ వచ్చేవాడు అనుకున్నాం కానీ బట్ రిటర్న్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందువల్ల అక్కడ ఆగలేదు. వెళ్ళేది అట్లా పాములు చాలా పాములు అయితే కనిపించాం మాకు. ఆ బండి తీయలేదు. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తూ ఉంటే అది పైకి వెళ్ళే కొద్దీ కూడా రోడ్డు చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగా నచ్చింది. ఫుల్ క్లౌడ్ వచ్చేసింది అక్కడ. ఆ క్లౌడ్లో ఇంకా మాకు అలా బండి తోలుకుంటూ అయితే ఫ్రంట్కి అయితే పోయాము. చాలా ఇబ్బంది అయితే ఏమో అనిపించలేదు కానీ మాకు. ఇక్కడ మాత్రం ఫుల్ ఫన్ చూడండి.
చూసాను మా చాంబోయ్ అడిగారు మొత్తం కూర చేసేస్తాడంట. ఊరందరూ వచ్చి పట్టించి కొట్టేస్తాడు అడిగి శుభ్రంగా చెట్టుకేసి. ఆడ అలాగే యాక్ట్ చేస్తుంటాడు ఆడ కోసం మర్చిపోకుండా. అలాగే మీకు కంటిన్యూగా ట్రావెల్ అయ్యే కొద్దీ కొండ పైకి వెళ్తున్నట్టు అనిపించింది మాకు. అలా ఫ్రంట్కి వెళ్తున్నాం, పైకి వెళ్తూనే ఉన్నాం. ఆ రోడ్డు కూడా ఉమ్మడి వేసినట్టున్నారు. మామూలు రోడ్డు ఎడమట్టి రోడ్డు అయితే వెళ్ళలేకపోతాం మేము. ఇప్పుడు చాలా ఇబ్బంది అయితే బట్ బాగానే ఉంది. వెళ్ళే దాంట్లో కూడా రైట్ సైడ్ మీద చూడండి ఆయన పాకలు జనాలు ఉన్నట్టున్నారు ఇక్కడ కూడా. మా పక్కన ఎప్పుడు చూడండి మా ముందు వెళ్తాను కదా వాళ్ళదైతే కాకినాడేనంట. వాళ్ళ దగ్గర గాంధీనగరం అని చెప్పారు. వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ అలా ఫ్రంట్కి వెళ్ళాం. మన ఛానల్ కోసం ప్రమోట్ చేసాం అనుకోండి. ఆ ఫ్రంట్కి వెళ్తే కూడా ఇంకా అలా పైకి వెళ్తానే అనిపించింది మాకు. దగ్గరలోనే కొంచెం వెదరికి వెళ్తే వచ్చేస్తుంది యాక్చువల్లీ లొకేషను. ఆ మబ్బులు అవి చూడండి మాకైతే అలా అక్కడే ఉండిపోవాలి అనిపించింది. మా ఎవరికి తిరిగి రావాలనిపించలేదు. ఆ కొండలు చూసుకుంటా చల్లగాలికి అందరికే మబ్బు వేసింది. చాలా బాగా నచ్చింది మా అందరికీ అయితే. అవి ఫ్రంటే చూడండి కొంచెం అది చూడంగా మీకు ఏదో కనిపిస్తుంది కదా అక్కడే లొకేషన్ యాక్చువల్గా. అక్కడ నుంచి అలా లెఫ్ట్ తిరగాలన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ మేము ముందు వెళ్ళిపోయిన తర్వాత మా వెనకాల వచ్చిన వాళ్ళంతా కూడా ముందు ఫ్రెండ్ బాగా ఎదరికి వెళ్ళిపోయారు. మేము మళ్ళీ వాళ్ళకి పిలిపిద్దాం. అసలు సిగ్నల్ లేదు యాక్చువల్గా. వాళ్ళ మదర్ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంటే మిస్ అయిపోతున్నారు. అసలు సిగ్నల్ లేదు. ఒక్క మార్నింగ్ కూడా పడేది కాదు. అలా ఇబ్బందిగానే వెళ్ళాము. బట్ మాకు ఆ సిగ్నల్ పెద్ద పని రాలేదనుకోండి. కొంచెంసేపు అటు ఇటు తిరిగాము. లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ లొకేషన్ చూపిద్దామని చెప్పి స్లో అయ్యాము. చూడండి అంత లోపల ఎలా ఉందో. అది కూడా చిన్న ఊళ్ళగా అనిపించింది. ఈ జామ్ కూడా అసలు మాత్రం తగ్గు. తర్వాత మా వాళ్ళు వచ్చారు, ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు. అందరు కలిసి మళ్ళీ లోపలికి పెట్టి స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి లెఫ్ట్కి లోపలికి 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా క్లోజ్డ్ ఉంది. అక్కడ అసలు అయితే మొత్తానికి ఫోన్ 1 పాయింట్ కూడా లేదు అక్కడ. ఆ రైట్ సైడ్ వెళ్ళి చూసారా జనం ఉన్నాయో మొత్తం కేరళ సెటప్లో అనిపించింది అందరికీ కూడా. అవి చూస్తే అక్కడ ఉండిపోవాలనిపించింది మాకు కూడా. అప్పుడు మేము ముందప్పుడు వర్షం పడినట్టుంది. అంతా కొంచెం బురదగా ఉంది కానీ బాగానే ఉంది. పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. వెళ్ళేసరికి అక్కడ లోపల కార్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అప్పటికే చాలా జనం ఉన్నారు అక్కడ. మేము నీట్గా బండి పార్క్ చేసుకున్నాం. పార్క్ చేసుకొని మా మిగతా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేశాను. అంటే మీరు చూడండి ఇప్పుడు ఫన్ అది చూడండి ఏదో బండి పడదొప్పాడు. సిగ్గిసారి ఉన్నది వీడికి. ఇంట్లో కొత్త బండి కొనిపించుకుంటాను అంటున్నాడు. ఉన్న బండి అని చడగొడేస్తున్నాడు ఏదో. ఇంట్లో చూడాలి వీడియో కోసప్పుడు కొట్టుకోకుండా కొడుతున్నాడు అలానండి. మొత్తం లొకేషన్ చాలా బాగుంది. అక్కడ చల్లగానే ఉంది కాబట్టి మొత్తం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికి ఇంకా ఫ్రెండ్స్ వస్తే లేట్ అయిపోతున్నాను అయిపోయాము. అక్కడైతే ఫుల్గా కూతురు ఉన్నాయి. నిజంగా ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే చాలు మొత్తం సంచిలో ఏమి ఒంట్లు జోబులో ఉన్నా కూడా పట్టుకెళ్ళిపోతున్నాయి. చూడండి ఆ కూతురుని మొత్తం బండి అప్పుడే పార్క్ చేసి పైకి వెళ్ళాడు. ఈ లోపు వచ్చేసినాయి మొత్తం అన్ని పిల్ల కూతురు అన్నీ మొత్తం బండ్ల నుంచి అన్నీ తీసి దొబ్బిపోయాయి. కానీ మా తరుణ్ మాత్రం పొరపాటు చేసి వెళ్ళి మొత్తం పెద్ద కేక వేసాడు అన్ని పడిపోయాక నుంచి. కానీ చూడండి మీ యాక్చువల్గా మా చాంబు బండి పాడేసి అక్కడ వెనకాల ఉన్నాడు కదా ఎదురు ఉన్నాడు అని అనుకున్నాం. తర్వాత అక్కడ మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదని చెప్పి అక్కడ చుట్టుపక్కల టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అవి చూసుకుంటూ బయలుదేరాం. ఇలా ఫ్రెండ్స్ వచ్చారు. మీ కూలా కొడుకుని చూడండి ఈడి కూలేసాలను వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇంకా వచ్చారు లేట్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఫ్రంట్కి వెళ్తే మాకు ఒక పాయింట్ సిగ్నల్ పడింది. వెళ్ళి కాల్ చేసి మళ్ళీ రిటర్న్ మేము పైకి వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళకి వెళ్ళిపోయాం. వాళ్ళు వచ్చి వాళ్ళు పైకి వచ్చేసారు. ఇప్పటిదాకా ట్రావెల్ చేసింది ఒకటైతే ఇక్కడ నుంచి ఒక ఎత్తు చుక్కలు కనిపించే కొండ ఎక్కడానికి 2 కాళ్ళు అయితే పడిపోయినాయి. ఫుల్ చాట్లో పట్టేసి మబ్బుగా ఉన్నా సరే గాలి లేక చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. పైకి వెళ్ళాక కొద్దీ అలా కొంచెం వాటర్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి మాకు అలా సౌండ్ వస్తూనే ఉంది. అది కింద దిగి చూడాలనిపించింది కానీ కింద కడితే అదే కూడా వెళ్ళిపోతాం కిందకని చెప్పి అయిపోయాం. మా వాళ్ళందరూ చూడండి మొత్తం పైకి వద్దారు. ఆ చాంప్ మాత్రం కింద ఉండిపోయాడు. అటు రాదే చేయలేదు. నేను నాన్న కూల కొడుకు. మా తరుణ్ మాత్రం అవ్వడు. వాళ్ళు బయట చిక్కుకుండా ఒకటే వాటర్ బాటిల్ పెట్టుకొని పైకి వెళ్ళిపోయాడు. అట్టుపండు గారు ఆ లొకేషన్ అయితే చూడండి. పైకి ఎక్కిన తర్వాత నిజంగా ఏదో తిరుపతి కొండ వచ్చుకున్నప్పుడు కూడా అంత బాధపడలేదు మేము. అలాగే ఉంది ఇది. ఈ చాంప్ కొని చూడండి. అది నేను తీసుకురావడం మీరు ఎవరైనా మోసారని నన్ను వదిలేశారని చెప్పి గోల్ చేశాడు. కానీ మేము అందరం ముందు పైకి పరిగెట్టిస్తాం. నీ వీడియో తీసాం కాబట్టి నేను బతికిపోయాను అనుకోండి. అలా మెల్లగా పైకి ఎక్కాం. దారిపొడికి జనాలు కూర్చొని ఉన్నారు. ఎక్కలేక ఆగిపోయారు. ఇది చాలా ఇబ్బంది అనిపించింది పైకి ఎక్కినప్పుడు. బట్ బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత మాత్రం మాకు ఎక్కిందంత వర్త్ అనిపించింది. వాటర్ అయితే నిజమే చాలా చల్లగా ఉంది. వచ్చేసాం పైకి దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం గ్యాప్లో అక్కడ చాలా మంది రెడీగా ఉన్నారు. మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ ముందు పరిగెట్టేశారు. ఫుడ్ వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళాము. అలా పైకి వెళ్ళితే వాటర్ సౌండ్ వినండి.
నేనైతే ఫుల్గా ఆయాసపడిపోయి నా ఫోన్ పట్టుకుని పరిగెట్టి బట్ వర్త్ అనిపించింది. మేము పడిన కష్టం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆల్రెడీ అక్కడికి 1-2 టైమ్స్ ఇద్దరు ముగ్గురు వెళ్ళారు. బట్ మేము అందరం ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగా నచ్చింది మా అందరికి కూడా. ఈడో బాడీ బిల్డర్ మా దాంట్లో. మా అందరికి ఘాట్ అనమాట కుర్రోడు. ఇది మా ఛాంప్ చూడండి, మా అందరికంటే దోలెక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ముందు అక్కడికి. ఈడు షార్క్ అని పోజులోను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇయ్యో నచ్చేసేపటికి కూడా మొత్తం పోజు తీసాడు. వాటర్ ఇతని చెప్పి చాలా చల్లగా ఉంది, చాలా ప్యూర్గా ఉన్నా. మేము వెళ్ళి స్నానం చేయాలనిపించింది పరిగెట్టుకుంటూ. బట్ ఫుడ్ అది తినేసిన తర్వాత వెళ్ళి స్నానాలు చేద్దామని చెప్పి అయిపోయాం. ఆ లోపల నుంచి చాలా పై నుంచి వస్తుంది వాటరు. పరిగెట్టుకు వెళ్ళిపోవాలనిపించింది. మొత్తం అంతా మేము స్నానాలు చేసేసి ఫుడ్ తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాకు 4:15 అలా అయింది. 4:30 అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం రిటర్న్. దారిలో కూడా కొంచెం 4-5 ఫోటోలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. వెళ్ళినప్పుడు మొత్తం చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోయాం, ఎందుకంటే చీకటి పడిపోతుందని. చాలా దూరం నుంచి చూస్తారు మా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మాకు కాలేజ్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. దగ్గర పెట్టాపురం వచ్చేసాం. ఇదైతే పెట్టాపురంలో హైవేలోనే ఇది. ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం అనమాట. ఇలానే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లా మీ దూర పురుషులు. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.